హాయ్ ఫ్రెండ్స్, పప్పు చెక్కలు వరిపిండితోటి తయారు చేస్తున్నానండి. దానికి 2 కప్పులు వరిపిండి తీసుకుంటున్నాను. ఇదిగోండి. సాయంత్రం స్నాక్స్ కింద టీ కింద పనికొస్తాయండి. పిల్లలకి బాక్స్లో పెట్టుకోవడానికి పనికొస్తాయి. ఇలా జల్లించేసుకోవాలి. జల్లించిన పిండి అనేది జల్లించేసుకుంటే కొంచెం బాగుంటుంది. దీంట్లోకి ఇదిగోండి వాము 1 స్పూన్ ఉంటుంది. ఇలా నలుపుకొని వేసుకోవాలి. ఒక స్పూన్ అండి జీలకర్ర, చిన్నది స్పూన్, హాఫ్ స్పూన్ అండి ఇది కారం, ఇదే స్పూన్తోనే సాల్ట్. పిండి అయితే 1/4 కేజీ ఉంటుందంటే కొంచెం 1/4 కేజీకి ఎక్కువే చూసుకొని వేసుకోండి సాల్ట్. ఇది ఎలాగప్పుడు కలిపేసుకోవాలండి బాగా. ఉప్పు కారం సరిపోయిందండి. దీనికి ఇప్పుడు మనం నువ్వులు ఒక 3 స్పూన్లు అండి తడిపేసి వేసుకోవాలి. వేసుకున్నాం కదండి. ఇప్పుడు 1 గంట ముందు నానబెట్టానండి పచ్చిశనగపప్పు. 2 గంటలైనా నానబెట్టుకోవచ్చు. ఇదిగోండి వేసేస్తున్నాను. ఇందులోని కడిగేసి పెట్టుకున్నాను. ఇదిగోండి గంట ముందు నానబెట్టుకుని పెసరపప్పు, ఒక అరగంట నానితే చాలండి పెసరపప్పు. 2 స్పూన్లు అండి, అన్నీ 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడేమో ఇందులో కొంచెం నేనైతే డాల్డా వేసుకుంటున్నానండి. 2 స్పూన్లు డాల్డా మరగబెట్టేసి బాగా. ఆయిల్ కూడా వేసుకోవచ్చండి మరగబెట్టి, ఎవరికి నచ్చిందో అలా వేసుకోవడమే. ఇది బాగా కలుపుకోవాలి. కరివేపాకు ఇదిగోండి చూడండి, ఇలా ముక్కల్లా చిన్న ముక్కల్లా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. ఇదిగోండి బాగా మరగబెట్టాను వాటరు. ఇందులో కావలసినంత వాటర్ పోసుకోవాలి. ఎంత అవసరమో అంత పోసుకోవాలండి. కొంచెం కొంచెం కలుపుకొని, ఇవ్వండి వేడి నీళ్ళండి ఇవి. ఎన్ని కావాలంటే అండి మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి చిన్నది చిప్స్ లాగా వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు చాలండి పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడేమో ఇది కలుపుకున్నాం కదండి, 5 నిమిషాలు పెట్టుకున్నాం కదా నానబెట్టుకొని. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకొని చిన్నది చేతికి. ఆయిల్ ఇవ్వండి ఏమాత్రం ఉండల్లాగా రౌండ్గా అన్నీ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా ఇవన్నీ ఇదంతా అలా చేసుకోవాలి. ఇదంతానండి. ఇదిగోండి ఇవి ఉండల్లాగా చేసుకున్నాం కదా, అన్నీ ఇంకా ఉన్నాయి. ఇవి చేశాను. ఇప్పుడు కవరు 2 కవర్లు పెట్టుకోవాలండి. ఒక కవర్ ఇదిగోండి, ఇంకా కిందన ఒక కవర్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి, ఇలా వరుసగా పెట్టేసుకోవాలి.
ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కవర్ ఇలా వేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకోవాలండి. 2 కవర్లకి ఇలాగా ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేకపోతే అంటుకుంటుంది. ఇది లోటా ఉంది కదా, దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. చూడండి, ఇలాగా నొక్కాలి నెమ్మదిగా, ఇలాగా. అంత మందంగా కాకుండా అంత పలచగా కాకుండా నొక్కుకోవాలండి. ఇలా ఉత్తుకోవాలి. చూసారా ఎలాగొచ్చిందో? అలాగా ఇవన్నీ అలా చేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఇవేమో పెనంలో వేసుకుందామండి ఆయిల్లోని. ఇది కవర్ తీసి ఇలా తీసుకోవాలి. అదిగోండి పెనంలో వేసుకున్నాను. మీడియం హీట్లో ఉండాలండి ఆయిల్. ఇలా తిరగేసుకోవాలి. ఇదిగోండి చూడండి, కలర్ రావాలా. చూడండి, బుడగలు అవి తగ్గాయి కదా, ఇప్పుడే తీసేసుకోవాలన్నమాట. ఇంకా ఉంచామంటే మాడిపోతాయి. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగా అండి పప్పు చెక్కలు తయారైపోయాయండి. చూడండి, ఇవి క్రిస్పీగా వచ్చాయి. ఇదిగోండి చూడండి. థ్యాంక్ యూ.